అందరికీ నమస్కారం। ఈరోజు ఈ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వాన్ని, ఒక అసమర్థ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వాన్ని గద్దె దింపడమే కాదు, ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలనే లక్ష్యంతో జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా కార్యాచరణను తయారు చేసుకుంటూ ముందుకు వస్తున్న భాగంగా ఈరోజు పొత్తు విషయాన్ని కూడా ఎన్నికలకి 50 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి 175 నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం పార్టీ 94 నియోజకవర్గాలు, జనసేన 5 నియోజకవర్గాలు ఈరోజు అభ్యర్థులను ప్రకటించడం చాలా శుభపరిణామం। ఈ అభ్యర్థులు కూడా పూర్తిగా ప్రజలు కోరుకున్నటువంటి అభ్యర్థిత్వాన్నే ఆయన ఎంపిక చేయడం జరిగింది। అందరినీ అనేక సర్వేలు చేయడం కానీ, వాళ్ళందరితో కూడా విశ్లేషించడం కానీ, ప్రజాభిప్రాయం తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత మరి ఫస్ట్ లిస్ట్ కింద ఈరోజు 99 అభ్యర్థుల్ని అందించినందుకు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తులో భాగంగా 24 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని కూడా ఆయన చాలా పొత్తు ధర్మం కింద ఈ రాష్ట్రం కోసం మేము కూడా తెలుగుదేశంతో పాటు కలిసి 24 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి ఆయన కూడా ప్రకటించడం అనేది ఇది చాలా శుభపరిణామం। ఈ పొత్తు అనేది ప్రజలు కోరుకున్నటువంటి పొత్తు, ప్రజలే ఈ పొత్తు కావాలి, ఈ రాష్ట్రం నుంచి అరాచక ప్రభుత్వం పోవాలి అని ప్రజలు కోరుకున్నారు। దానికి తగిన విధంగా ఈరోజు అన్ని సామాజిక వర్గాలని కూడా అందులో భాగస్వామ్యం చేస్తూ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్ని ఫస్ట్ లిస్ట్ కింద ఇచ్చి మిగతాయి కూడా త్వరలోనే ప్రకటిస్తానని కూడా చెప్పడం అనేది ఇది 50 రోజుల ముందుగా ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరుగుతుంది। ఖచ్చితంగా ఏదైతే నమ్మకాన్ని ఆయన పెట్టుకున్నారో మరి అలా విధంగా నన్ను మచిలీపట్నం నియోజకవర్గం నుంచి మరి పోటీ చేసే అవకాశం కల్పించిన ప్రజల పక్షాన అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। ఏదైతే వాళ్ళు మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇవాళ మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్తలు కాదు, ప్రజలు కూడా మరి పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతూ నియోజకవర్గం ఎంట్రీ దగ్గర నుంచి మరి ఊరేగింపుగా తీసుకొచ్చి మరి ఇప్పుడే అన్నగారి విగ్రహానికి దండేసుకోవడం అనేది చాలా మరి ఆనందం, బాధ్యత। ఈ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి గెలుపుతో చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాం। ఎందుకంటే గతంలో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాను, అలాగే మంత్రిగా కూడా ఆ రోజు నాకు అవకాశం వచ్చింది। వచ్చిన అవకాశాన్ని నియోజకవర్గ అభివృద్ధి విషయంలో దాదాపు 2000 కోట్ల రూపాయల పైన నిధులు ఖర్చు పెట్టించడం జరిగింది। దానికి సజీవ సాక్ష్యాలే ఈరోజు ఏ రోడ్డు చూసుకున్నా లేదు, ఏ G+3 హౌసెస్ నిర్మాణం చూసినా, రిజర్వాయర్ల నిర్మాణం దాదాపు 8 రిజర్వాయర్లు నిర్మాణం చేసి చూపించిన, సెంటర్ డివైడర్లు ఏర్పాటు చేసిన, మంగినపూడి బీచ్ డెవలప్ చేసిన, డ్రైనేజీల కోసం 100 కోట్లు తీసుకొచ్చిన, ఆ రోజున మచిలీపట్నం పోర్ట్ కోసం మరి భూముల సేకరణ కోసం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి 25 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు కూడా రైతాంగానికి ఇప్పించి భూముల సేకరణ చేయించడం ఇవాళ అవన్నీ కూడా సజీవ సాక్ష్యాలుగా కనబడుతూ ఉన్నాయి। మరి ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి మరి పేరు నాని గారు ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఏమీ లేకుండా చేసి మచిలీపట్నంలో ఎవరన్నా వచ్చి ఏదైనా చేయాలన్నా కూడా భయపడే విధంగా భయభ్రాంతులు సృష్టించి అక్రమ దోపిడీలు చేసి ఇవాళ 3 సార్లు ఎమ్మెల్యే అయినా 2.5 సంవత్సరాల మంత్రిగా పనిచేసిన ఏది కూడా చెప్పుకుంటారు కూడా లేనటువంటి మరి అటువంటి వ్యక్తి ఇవాళ మరి పోటీ నుంచి తప్పుకోవడమే కాకుండా ఇవాళ ప్రజలకు చెప్పడానికి ఏమీ లేదని భయంతో తప్పుకుని ఇవాళ కుమారుడిని మరి ప్రమోట్ చేసుకోవాలని ఇవాళ అభ్యర్థిగా పెట్టడం జరిగింది। ఖచ్చితంగా ప్రజల్ని చైతన్యపరుస్తాం, ప్రతి ఇంటికి వెళ్తాం, జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు విషయాన్ని కూడా ప్రజలకు వివరిస్తాం। ఈ రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రతి ఒక్కరికి కూడా చైతన్యం తీసుకొచ్చి